త్రిమూర్తుల గురించి ఒక ప్రసిద్ధ కథ ఇక్కడ ఉంది. దీనిలో వారు తమలో ఎవరు గొప్పవారో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులకు తమలో ఎవరు గొప్పవారనే దానిపై వాదన వచ్చింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శివుడు వారి ముందు ఒక అంతులేని అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఈ స్తంభం యొక్క అగ్రభాగాన్ని లేదా అడుగు భాగాన్ని ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని ప్రకటించాడు. విష్ణువు వరాహ, పంది రూపాన్ని ధరించి స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి క్రిందికి వెళ్లాడు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి అగ్రభాగాన్ని కనుగొనడానికి పైకి ఎగిరాడు. చాలా కాలం ప్రయత్నించినప్పటికీ ఇద్దరూ తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చాడు. కాని బ్రహ్మ అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మ తాను స్తంభం యొక్క అగ్రభాగాన్ని చూశానని చెప్పి దానికి సాక్ష్యంగా కేతకి పువ్వును చూపించాడు. ఇది అబద్ధమని తెలిసిన శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు మరియు భూమిపై ఎవరూ పూజించరని శపించాడు. ఈ కథ ద్వారా అహంకారం మరియు అసత్యం ఎప్పటికీ ఓడిపోతాయని మరియు వినయం మరియు నిజాయితీ ఎల్లప్పుడూ గెలుస్తాయని సందేశమివ్వబడింది.